అండి ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని ఉమారాణి గారు పాడతారు. హారతి సుశీల వెంకట్రావు గారు పాడతారు. జై పాప అండి. ఉమారాణి గారు. జై బాబా. ఉమారాణి గారు. ఓకే, సుశీల వెంకట్రావు గారు మీరు నమో మేరు బాబా పాడండి. హారతి ఉమారాణి గారు పాడతారు. జై బాబా. జై పాడేదా బాబా. రజని? పాడండి. అదే అన్మ్యూట్ అవ్వలేదు. హారతి పాడది గాని రాణి గారు. సరే పాడండి సుశీల గారు. మానవుడో ఎవరాది పురుషుడో ఎవరాది సద్గురువో ఎవరు సర్వోన్నతుడో ఆ దివ్య ప్రియతముని ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదోతార సకల చరాచర జగదోతార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవదేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి ఆరిషడ్వర్గము అంతరింపగా ఆరిషడ్వర్గము అంతరింపగా ఔయయ మోక్షంబను గ్రహింపు ఔయయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की జై జై బాబా రజని జై బాబా జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు
జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం ఉమారాణి గారు హారతికి రెడీగా ఉండాలి. ఈ రోజు ఒక స్పెషల్ డే ఉందండి. ఎందుకంటే అద్భుత ధన్యజీవి భాగ్యశాలి భగవంతుడి సోదరి అయిన మణిజ గారి పుట్టినరోజు కనుక ఆవిడ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుని మనం హవీ మాస్టర్స్ వర్క్స్ బుక్ లోకి వెళ్ళిపోదాం. సోదరి మణిజ ఎప్పుడు జన్మించారు అంటే 1918 డిసెంబర్ 15వ తారీఖున, అంటే ఈ రోజు పూనా ససూన్ హాస్పిటల్లో, అంటే బాబా గారు పుట్టిన హాస్పిటల్లోనే ఆవిడ కూడా పుట్టారు. ఆవిడ ఎప్పుడు బాబా దగ్గరికి వచ్చారు అంటే, ఎంత అద్భుతంగా అవతార్ మెహర్లో రాస్తారు అంటే, ఆవిడ 13 ఏళ్ల వయసులోనే బాబా తన వద్దకు పిలిపించుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఆధ్యాత్మికంగా భగవంతుడు అంటే కొంచెం, అంటే రెడీ అయిపోయిన సోల్స్ అంటారు చూసారా, అలాగా ఆవిడ ఎన్నో జన్మల పుణ్యఫలంగా భగవంతుడికే సోదరిగా పుట్టింది. ఆ పుట్టడం బాబాయే ఫస్ట్ ఎత్తుకోవడం, ముద్దాడడం కూడా జరుగుతుంది. నాకు చెందినది అని కూడా బాబా చెప్తారు షిరిన్మాయితో. అలా అద్భుతమైన ఆ వణిజ 13 ఏళ్ల వయసులో బాబా తన దగ్గర పిలిపించుకుంటారు. షిరిన్మాయి అడ్డు చెప్పినా కూడా షిరిన్మాయికి ఓదార్చి, అంటే మరి కొడుకు అలా అయిపోయాడు, ఇప్పుడు కూతురు కూడా తీసుకెళ్లిపోతున్నాడని ఆవిడ దృష్టిలో అది కరెక్టే. ఎందుకంటే ఒక తల్లిగా ఆవిడ వేదన ఉంటుంది కనుక బాబాయే ఆవిడికి సర్ది చెప్పి ఒప్పించి మణిని తన వద్దకి తీసుకుంటారు. తీసుకోవడమే కాకుండా తన ఆంతరంగిక పరివారంలో ఒకరిగా, అంటే మెహరాకి తోడుగా సోదరి మణిజాని పెట్టారండి బాబా. మణి ఏంటంటే వివాహం చేసుకోకుండా, ఎక్కువ చదువుకోకపోయినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులందరికీ కూడా ఫ్యామిలీ లెటర్స్, ఆ పదమే ఎంత బాగుంటుందో. అంటే మనందరం బాబా ఫ్యామిలీస్ కనుక తండ్రి యొక్క ఆ ప్రతి సంఘటన, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా సందేశాలు ఇచ్చారు, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఆవిడ తెలియజేశారు ఇంగ్లీష్ లో. ఆ విధంగా ఆవిడ ఏంటంటే ప్రేమికులకి బాబాకి కూడా ఒక వారధిగా, ఆంతరంగిక పరివారమే కాదు, నెక్స్ట్ ఒక వారధిగా ఈ ఉత్తరాల ద్వారా బాబాకి ప్రేమికులకి కూడా ఒక వారధిగా నిలిచారు. అంతేకాకుండా బాబా బాడీ డ్రాప్ చేశాక ట్రస్ట్ కి 2వ చైర్మన్ గా పనిచేశారండి. చాలా అద్భుతంగా ఆ పాత్ర నిర్వహించారు అని చెప్తాడు ఈ రిచ్ కూడా. మెహ్రాకి తోడుగా ఉండడమే కాకుండా బాబా బాడీ డ్రాప్ అనంతరం ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు, మెహ్రాకు తోడుగా ఉన్నారు. మెహ్రాజాద సందర్శకులు కూడా ఆ మండలి హాలులో వచ్చిన ఇరిచితో పాటు మణి కూడా చాలా అద్భుతంగా ఎంత బాగా చెప్పేవారంటే, ఆవిడ చెప్పేది, ఆవిడ మనసు ఎప్పుడు కూడా ఎంత నిష్కల్మషమైనదో ఆవిడ సాన్నిధ్యంలో మనకు అవగతం అవుతుంది అంటారు శ్రీలత విష్ణురావు గారు. నిజంగా మనం ఫోటోలు చూస్తున్నా, వీడియోలు చూస్తున్నా అద్భుతంగా అనిపిస్తుంది. ఆవిడ చూస్తే చాలా ప్రశాంతత, చాలా నిర్మల, ఓపెన్ బుక్ అంటారు చూడండి కొంతమందిని చూస్తే, అలా ఆవిడకి ప్రస్ఫుటం అవుతుంది మాట ఆవిడ చూడగానే. అందులో ఆవిడ సాన్నిధ్యంలో ఆవిడ చెప్పే కథలు కానీ, బాబా చెప్పే కథలన్నీ కూడా ఆవిడ ఒక డ్రామాటిక్ గా, అంటే తనే ఆ పాత్రలో లీనమైపోయి చెప్తూ ఉండేవారు. అవి వింటుంటే కూడా ఒక అద్భుతమైన బాబా ప్రెజెన్స్ లకు లోనివ్వడం అని చెప్పి, ఆవిడ సాన్నిధ్యాన్ని లో బాబా విషయాలు విన్న ప్రతి ప్రేమికులు అంటారు. శ్రీలత ఆంటీ విష్ణురావు గారు స్వయంగా చెప్పగా నేను విన్నాను కూడా. అంటే అక్కడ బాబా మణి కనిపించేవారు కాదట, బాబా కనిపించేవారట. అంత అద్భుతమైన పాత్ర వహించారు ఆ భాగ్యశాలి సోదరి మణిజ. బాబా అన్న మాట చెప్పేసి మనం బుక్ రీడింగ్ లోకి వెళ్ళిపోదామండి. బాబా ఏమంటారంటే ఆమె గురించి, నా చెల్లెలు మణిజ నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె దేని గురించి ఆందోళన చెందదు. నాకు విధేయత చూపిస్తూ జీవించడం, విధేయతతో జీవితం చూపించడం అంటే చాలా కష్టమండి, జీవితాన్ని తీసుకెళ్ళడం అంటే. కానీ 100% తన పాత్రకి న్యాయం చేసింది అంటున్నారు బాబా. ఉదయం నుండి రాత్రి వరకు బాబా గురించి ఆలోచించేట. బాబా భగవంతుడని ఆమెకి తెలుసు, ఆమె బాబాను భగవంతునిగా ప్రేమిస్తోంది అని చెప్పి బాబా అన్న మాటలు. కాబట్టి అద్భుతమైన సోదరి మణిజ పుట్టినరోజు అంటే మనందరికీ ఒక ఆదర్శం అండి, ఒక ఆదర్శ ప్రాయురాలు. భగవంతుడి సోదరిగా ఉండడమే కాకుండా ఒక ప్రేమికురాలు ఎలాగ విధేయత చూపించాలి, ఎలా సర్వార్పణ అవ్వాలి అనేది ఆవిడ పాత్ర మనకి అద్దం పట్టినట్టు చూపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆవిడకి మనందరి తరపున మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే చెప్తూ, జై బాబాలు చెప్తూ బుక్ రీడింగ్ లోకి వెళ్ళిపోదాం. మనం సద్గురు కార్యసరళి అని ఒక గ్రంథంలోని అద్భుత విషయాలు తెలుసుకుంటున్నామండి. మొన్నటి రోజు ఏం తెలుసుకున్నాము అంటే, నా పని చేయడానికి సంసిద్ధులై ఉన్నవారు ఇలా పని చెయ్యాలి అని బాబా చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? బాబా ప్రశంసలు ఆశించకూడదు, మెప్పు ఆశించకూడదు,
ఏదొచ్చినా నా నుండి వస్తోంది, నా నుంచి నీకు ఆ పని వస్తోంది అంటే అదే పెద్ద సర్టిఫికెట్ అని బాబా చెప్పిన సంగతి. అంతేకాకుండా సర్వాంతర్యామిను సర్వజ్ఞుడు అని పూజిస్తున్నప్పుడు అంతటా బాబా ఉన్నాడు అనే ఎరుక కూడా కలిగి ఉండాలి నువ్వు బాబా పని చేస్తున్నప్పుడు అని బాబా చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఐవిడ్యూస్ గారు చెప్పారు ఇక్కడ. ఎలాంటిదంటే లడ్డు డింఫిల్ అని లడ్డూను జోసఫ్ అని ఒకళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ లో ఉంటారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం కనుక మళ్ళీ మరొకసారి మననం చేసుకుందామండి. వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉంటారు. ఒకసారి ఈ లడ్డు ఏం చేస్తుంటాడంటే ఈ లడ్డు చేస్తూ ఉంటాడు అంటే ఫోన్ వస్తుంది. తను పక్క పైన పెట్టేవాడు జోసఫ్ తన బట్టలు. జోసఫ్ అని అతను సుడిలో బట్టలు వినిపిస్తుందండి. కాల్ వచ్చేస్తుంది. వినిపిస్తుందండి మేడం, కట్ అవుతుంది మధ్య మధ్యలో. అదే ఉమాదేవి గారు చేసేస్తున్నారు, అంటే బుక్ రీడింగ్ ఉందని తెలిసి చేసేస్తారు. జై బాబా. ఈ జోసఫ్ అన్న అతను సూట్ కేసు అద్దేసుకుని ఆ బట్టలు తీసేసుకుని ఆ సూట్ కేసు మంచం మీద పెట్టేసేవాడు. దాంతో లడ్డుకి కోపం వస్తూ ఉండేది. ఆఖరికి ఒకసారి అయితే కాలుతో తనేస్తాడు. కాలుతో తనేస్తే అతని సూట్ కేసులో బట్టలు అన్నీ కూడా కింద పడిపోతాయి. అవేం పట్టించుకోకుండా కింద బాబా వచ్చేసరి కింద బాబా దగ్గరికి వచ్చేస్తాడు. బాబాని చూశాక అతనిలో అదో రకమైన మార్పు వచ్చి గబగబా పైకి వెళ్ళి ఆ బట్టలన్నీ సూట్ కేసులు సర్దేసి ఎలా ఉన్నావో అలా పెట్టేసి మళ్ళీ కిందకు వస్తాడు. అంటే సర్వజ్ఞత అంటే అన్నీ నేను చూస్తున్నాను, నా దృష్టి నుంచి ఏవి తప్పిపోవు అంటారు చూసారా బాబా. అలాగా అతను చేసిన ఆ చర్యని ఫ్రాన్సిస్ బాబాజాన్తో బాబా అంటారు, నీ కోపం కనుక ఎవరి మీదైనా కోపం వస్తే సూట్ కేసు సామాన్లు ఏమైనా కిందకి తోసేసావా అని అడుగుతారట ఫ్రాన్సిస్ని. ఫ్రాన్సిస్కి అసలు ఏం అర్థం కాదు. విన్న లడ్డు మాత్రం చాలా బాధపడిపోతాడండి. నేను ఎంత తప్పు పని చేశానో అర్థమయ్యి బాబా అంతటా ఉన్నాడు అనే ఒక అద్భుతమైన ఈ ఈ పదం ద్వారా అతనికి అవగతం అవుతుందన్నమాట. మనం కూడా అందుకే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు బాబాకి దగ్గర చేస్తుందా బాబాకి దూరం చేస్తుందా ఆయన ఊహ స్పృహ ఉంటే చాలు, నువ్వు నన్ను ప్రేమించినట్లే అంటారు. అంటే అది దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా అంటే బాబా అంతటా ఉన్నాడు కనుక ఆ తప్పు పని చెయ్యం అన్నమాట. ఆ తప్పు ఆలోచన రాదు, ఆ తప్పు భావనే రాదు అన్నమాట. అలా ఉండమంటాడు తండ్రి. అందుకే నిత్య సహచరులు చేసుకోండి అన్నది అందుకు. అది చేయడం వల్ల ఏమవుతుంటే అంతటా అన్నిటా ఉన్న భగవంతుడు మనతో మనం చేసేది ప్రతిదీ చూస్తున్నాడనే ఎరుక ఉందనుకోండి, ఇంకా ఎప్పుడూ కూడా బాబాతో ఉండే భాగ్యాన్ని కూడా పొందుతాం. అలా ఆ సంఘటన నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఇంకా ఈ పని గురించి సప్లిమెంటరీలో రాస్తున్నారు, అది ఒకసారి చదువుకుందాం. అంటే ఇంకా ఈ ఐవిడ్యూస్ గారు కొంతమంది ఐవిడ్యూస్ గారు చెప్పింది, కిట్టి దేవి చెప్పింది కూడా రాశారు ఇక్కడ, అవి కూడా ఒకసారి చదువుకుందాం. ప్రముఖ బాబా ప్రేమికుడైన ఖాన్ సాహెబ్ సరోష్ ఇరానీ గురించి మనకు తెలుసు కదా. అతను అహ్మద్ నగర్ మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన భార్య విల్లుని 1954 పాశ్చాత్య సహవాస్కి, పాశ్చాత్యుల నివాసం తదితర ఏర్పాట్లకు బాబా నియమించారు. ఎవరిని? సరోష్ వైఫ్ విల్లుని ఈ ఏర్పాట్లన్నీ నువ్వు చూడు అని పెట్టారట. ఆమెకి శుభ్రతకు పెట్టింది పేరు, అంటే విపరీతమైన నీట్నెస్ మాట ఆవిడికి. ఆమెకు సహాయకాలుగా అంటే ఎవరికి హెల్ప్ చేయాలి? అస్పృశ్యులు నియమించారట ఈమెకి అంటే హెల్ప్ చేయడానికి. ఈవిడ అన్ని చూస్తూ ఉంటుంది. ఈవిడతో పాటు కొంచెం ఆవిడ పనికి సహకరించడానికి కొంతమంది అంటరాని వాళ్ళని నియమించారట. వారికి శుభ్రత అంటే ఏమిటో తెలియదు, ప్రతిదీ చెప్పవలసి వచ్చేది విల్లుకి. బాబా ఇటువంటి ఏర్పాటు చేయడం వల్ల ఒక్క దెబ్బతో చాలా పక్షుల్ని కొట్టేవారు. మొదటిగా విల్లు యొక్క గర్వం తగ్గించడం, రెండవది హరిజనులకు సమాజంలో ధనిక వర్గంతో సంబంధం కలిగించడం. అంటే బాబా చేసే పని కార్యక్రమం ఎంతో సహజంగా వాళ్ళలో ఆ బలహీనత వెళ్ళిపోయిందని కూడా తెలియనంతగా బాబా చేస్తూ ఉంటారు అనడానికి ఈ విల్లు ఏంటి, చాలా నీట్నెస్. ఆవిడ చేసే పనికి సహాయం అందించడానికి అంటరాని వాళ్ళు. ఈ ఏర్పాటు వల్ల ప్రతి పని చాలా సహనంగా శాంతంగా చెప్పాలి, వాళ్ళకి నేర్పాలి. ఇక్కడ ఈ నీట్నెస్ ఉండాలి, ఇక్కడ ఈ నీట్నెస్ ఉండాలి అని చెప్పాలి కదా. ఆ రకంగా నాకే ఎక్కువ నీట్నెస్ గురించి తెలుసు అనే ఒక అహంకారం ఉంటుంది మనిషిలో, ఏదైనా లేకుండా ఉండదండి. అది ఆరవ భూమికి వరకు ఉంటుందంటారు బాబా. అందుకని అది చాలా సహజంగా, అంటే ఒక దెబ్బతో 2 పిట్టలు అంటారు చూసారా, అలా విల్లులో ఆ గర్వాన్ని తగ్గించారట బాబా. అంతేకాకుండా అంటరాని వాళ్ళంటూ ఎవరూ లేరు అని చెప్పి సమాజంలో ధనిక వర్గంతో వాళ్ళకు కూడా సంబంధం కలిగించడం. మరి ఇప్పుడు ఆ పరిస్థితి బాబా వేసిన ఆ కేబుల్సే
ఈ రోజు ఎవరూ లేరండి. అస్పృశ్యులంటూ ఎవరూ లేరు. అందరూ సమానమనే భావనతో అందరూ ఒకటేనే చాలా చోట్ల వస్తోంది ఈ భావన కూడా. కాబట్టి బాబా చేసే కార్యక్రమం ఎప్పుడూ కూడా మనకి పరంజామా అంటారు బాబా. అంటే బిల్డింగ్ స్లాబ్ వేయడానికి ముందు కర్రలేసి తర్వాత కర్రలు తీసేస్తారు స్లాబ్ వచ్చేసాక. అలా బాబా యొక్క విశ్వ కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫామ్ లో ఉండగా స్కూల్స్, హాస్పిటల్ మూసేసేవారు. మండలికి అర్థమయ్యేది కాదు. కానీ బాబా తర్వాత చెప్తారు. తర్వాత మండలికి కూడా అర్థమైంది. అంటే విశ్వవ్యాపకమైన ఆ విశ్వ కార్యక్రమం కోసం ఆయన చేసే పరంజామా లాంటిది మాట. అట్లా ఉంటుంది బాబా కార్యక్రమం. అలాగే ఇక్కడ కూడా ఈ విల్లు యొక్క గర్వాన్ని అణచడంతో పాటు ఈ హరిజనుల్లో ధనికులకి సంబంధం కలగడం, అందరూ సమానమనే భావన కలిగించడం కోసం బాబా ఈ ఏర్పాటు చేశారు అంటూ ఐవిడ్యూస్ చెప్తున్నారు. సరోజ్తో తనకు అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడల్లా బాబాకి విన్నవించేట విల్లు. బాబా ఎప్పుడు ఆమెనే సమర్థించేవారు. 1960 నుంచి బాబా ఎడల ఆమె విశ్వాసం స్థిరపడింది అని ఐవిడ్యూస్ గారు సరోజ్ మిస్సెస్ గురించి చెప్పారు. ఇక కిట్టీదేవి అంటున్నారు, అంటే పనిలో బాబా పనిలో ఎలా ఉంటుందని విల్లు యొక్క అనుభవాన్ని చెప్పారు. ఇక్కడ కిట్టీదేవి ఇంకోటి చెప్తున్నారు. ప్రతి పనిలోనూ బాబా ఆసక్తి చూపేవారు. స్వయంగా కార్యకర్తలను ప్రోత్సహించేవారు. అందరినీ ఉత్సాహపరిచేవారు. ప్రతి వారు బాబా ఎడల భయభక్తులతో ఉండేవారు. బాబా ఎప్పుడు ఎలా వస్తారో అని జాగ్రత్తగా పనులు చేస్తూ ఉండేవారు. బాబా అందరినీ చిరునవ్వుతో పలకరించేవారు. ఆవరణ తుడిచే పనివారిని, నీళ్లు మోసుకువచ్చే నౌకరిని, పాలు తీసుకువచ్చే కుర్రవాడిని, అందరినీ అందరినీ పలకరిస్తూ భుజం తడుతూ బాగున్నావా అంటూ పలకరిస్తూ ఉండేవారు బాబా. అందరూ ఆనందంగా నవ్వుతో పని చెయ్యాలనేవారు బాబా. ఆనందం అనేది ఇతరులు ఇచ్చేది కాదు, మనమే ఆనందంగా ఉండాలి అనేవారు మెహర్ బాబా. నీలోని బలహీనతలను, ఆందోళనలను, న్యూన్యతా భావాల్ని నీవు గుర్తించేటట్లు చేసేవారు. నీ అహంకారాన్ని నీవు గుర్తించేటట్లు చేసేవారు మెహర్ బాబా. తొలి రోజుల్లో వ్యక్తిగతంగా అందరి ఎడల చాలా శ్రద్ధ చూపేవారు బాబా. నీకిష్టం లేని నీ స్వభావాన్ని ఇతరుల ద్వారా గుర్తింపజేసి నీవు వాటిని అధిగమించేందుకు సహకరించేవారు. అహంకార నిర్మూలనమే ఆయన పని. ఆయన చాలా నిపుణతోనూ సూక్ష్మమైన రీతిలోనూ త్వరగాను నీ అహంకారాన్ని, గర్వాన్ని తొలగించేవారు. ఆధ్యాత్మిక మార్గంలో అహంకారం తొలగే కొద్దీ గురువుకి సన్నిహితమవుతాము అని బాబా అనేవారు అని కిట్టిడేవి చెప్తున్నారు. అంటే బాబా దగ్గరికి వచ్చాను, నన్ను ఇలా ఉంటుంది, నన్నెవరు గుర్తించట్లేదు అనే భావన నుండి బయటికి తీసేసేవారు అన్నమాట. అది కాదు కదా ఇంపార్టెన్స్. నువ్వు బాబా కోసం వచ్చినప్పుడు నీ గుర్తింపు ఎందుకు అని అనేవారు. పైగా ప్రతి వారిని గుర్తించేవారు అని చెప్తున్నారు చూడండి. పాలవాడు, నౌకరు, ఆఖరికి నీళ్లు మోసుకొచ్చే నౌకరిని కూడా బాబా భుజం తడుతూ అద్భుతమైన చర్య అండి. ఆ చర్య మనం చేసినా కూడా ఏది ఇస్తే అదే తిరిగి వస్తుందంటారు చూసారా, బాల్ గోడకు కొడితే తిరిగి అదే రివర్స్ లో వస్తుందని. అలా మనం నవ్వుతో పలకరిస్తే ఎదురుగా వ్యక్తి ఎంత కోపంగా ఉన్నా కూడా కంపల్సరీ స్మైల్ ఇస్తాడండి. కాబట్టి నీ ఆత్మ స్వరూపమే ఆనంద స్వరూపం అంటారు బాబా. అందుకని దాన్ని కోల్పోవడం ఎందుకు చేస్తావు, నీ ఆ, ఆనందంగా ఉండు అని చెప్తూ ఉంటారు బాబా. అలా ఇక్కడ కిట్టిదేవి కూడా చాలా సహజంగా మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని తొలగించేవారు. ఆధ్యాత్మిక మార్గంలో ఈ నేను పోతేనే కదా ఆ ఆయనకి సన్నిహితం అవ్వగలమని కిట్టిదేవి చెప్తున్నారు. అంటే అది అర్థం చేసుకున్నారు కనుకే మండలి అంత అద్భుతంగా బాబా కోసమే జీవించారండి. అందుకే వాళ్ళు ఏమీ ఆశించలేదు బాబా నుంచి. ఒక ముక్తి గాని, ఒక పోస్ట్ గాని, మోక్షం గాని, ఒక గుర్తింపు గాని ఏది అడగలేదు వాళ్ళు. అడగలేదు అంటే ధూళిగా మారడం అని మనం అర్థం చేసుకోవాలి. ధూళి అంటే అది అర్థం. మనలో ఉన్న అహాన్ని చంపేసుకుంటే ఆయనకి సన్నిహితం అవ్వగలమని మనకి అర్థమయ్యేలా కిట్టిదేవి చెప్తున్నారు. అంతేకాకుండా ఈ బుక్ లోకి వద్దామండి. నిజానికి జోసెఫ్ హర్బ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, జోసెఫ్ హర్బ్ గురించి చెప్తున్నారు. మెహ్రాబాద్ లో ఉన్నప్పుడు అతని మనసంతా బాబాతోనే నిండి ఉండేది. అతడు ఏం చేస్తున్నాడో తెలిసేది కాదు. అందుకే పాపం అతను తెలియకుండా మంచం మీద సూట్ కేసు పెట్టేశాడనమాట. అంటే బాబా దగ్గరికి వెళ్ళిపోతాం, బాబా సాన్నిధ్యంలో ఉందాం, బాబా తప్ప ఇంకో ప్రపంచం లేదు కనుక అతను ఆ సూట్ కేసు అక్కడ పెట్టేస్తే లడ్డు తన్నడం వల్ల బాబాకి తెలిసిపోయింది. నా గురించి వాడు ఇంతలా ఉంటే వాడి వస్తువులు వీడు తన్నాడని బాబాకి తెలిసిపోయి మళ్ళీ లడ్డుకి కనువిప్పు కలిగించారు చూడండి. బాబా యొక్క చర్య అంత అద్భుతంగా ఉంటుంది. ఈ జోసెఫ్ అంటే ఈ సూట్ కేసు మంచం మీద పెట్టి మర్చిపోయి అతని గురించి చెప్తున్నారు. అతని మనసంతా కూడా బాబాతోనే నిండి ఉండేది. అతను ఏం చేస్తున్నాడో తెలిసేది కాదు. తన సూట్ కేసుని లడ్డు యొక్క పక్క మీద వదిలేసిన సంగతి కూడా
ఈ జోసెఫ్కి తెలిసేది కాదు. అదే విషయాన్ని తను తిరిగి వచ్చాక సూఫీ బృందానికి ఇతడు తెలియజేశాడు అని జ్యూస్ చెప్తున్నారు. భగవత్ సాక్షాత్కార మార్గంలో బాబా పరిధిలో ప్రవేశించి ఆయన యొక్క సూచనలు, సలహాలు స్వీకరించినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. మేం మెహ్రాబాద్లో ప్రవేశించగానే మొదటిగా మీరందరూ ఆనందంగా ఉండండి అన్న బాబా సందేశం మా ఆందోళనన్నిటినీ తొలగించి వేసింది. ఇదే సందేశాన్ని తరచూ వినిపిస్తూ ఉండేవారు కూడా బాబా. మేమంతా బాబా ఆశ్రమంలో ప్రేమ పూరిత వాతావరణంలో గడిపాము అని జోసెఫ్ చెప్పాట ఐవిడ్యూస్ తోటి. సెప్టెంబర్ 12, 1954 అహ్మద్ నగర్లో జరిగిన మహాదర్శన కార్యక్రమంలో పాశ్చాత్య శిష్యులందరినీ వేదిక పైన తన పక్కన ఉండనిచ్చారు బాబా. బాబా తన దివ్య ప్రసాదాన్ని మిఠాయిల ద్వారా గాని పండ్ల రూపంలో గాని అందించి ఆధ్యాత్మిక మేల్కొలుపునకు బీజాలు వేశారు. బాబా కూడా అనేవారు, ఇది చూస్తే మీకు ఈ భౌతిక చర్య చాలా సాధారణంగా అనిపించవచ్చు. బాబా ప్రసాదం ఇస్తున్నారు, నేను ప్రసాదం తీసుకుంటున్నాను, కానీ ఇది ఆధ్యాత్మిక లబ్ధికి కూడా ఉపయోగపడుతుంది. ఆర్థికంగానే కాదు, ఆధ్యాత్మిక లబ్ధి కూడా ఉపయోగపడుతుందని బాబా చెప్పిన సంగతి మనకు తెలుసు. అదే ఇక్కడ జ్యూస్ కూడా చెప్తున్నారు. ఈ పండ్ల రూపాన గాని మిఠాయిల రూపాన గాని నేను అందించేది ఆధ్యాత్మిక మేల్కొలుపునకు బీజాలు వేస్తున్నాను అని బాబా చెప్పాట. బాబా మొదటిసారిగా నన్ను కౌగిలించుకున్నప్పటి దివ్యానుభవాన్ని మర్చిపోలేను. నా కన్నులలో ఆనంద బాష్పాలు చిప్పిల్లాయి. ఆయన కౌగిలించి విడిపోవడానికి మనసొప్పలేదు. ఇంకా అలాగే ఉండిపోవాలనిపించింది బాబా కౌగిలిలో. బాబా దివ్య ప్రేమ స్వరూపుడు, అందరినీ ప్రేమిస్తాడు. ఆయన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. ఆయనకు కర్మకాండలు అవసరం లేదు. హృదయపూర్వకంగా భగవంతుణ్ణి ప్రేమించండి అంటారు మెహర్ బాబా. ఆయన ప్రేమకు అవధులు లేవు. భగవత్ సాక్షాత్కారం కోసం తపించే వారికి సహాయం చేయడం కోసం బాబా శారీరకంగా ఎంతైనా కష్టపడతారు. మెహ్రాబాద్లో ఉన్న 20 రోజులు ప్రతిరోజు బాబా దర్శనం కోసం ఎదురు చూసేవాళ్ళం. అంటే జోసెఫ్ చెప్తున్నాడు ఐవిడ్యూస్కి ఇదంతా కూడా. తండ్రి కోసం పిల్లలు ఎదురు చూసినట్లు ఆయన నీలిరంగు కారు ఎప్పుడు వస్తుందా అని ఆత్రతో ఉండేవాళ్ళం మేమందరం. అలాగే ఆయన వెళ్ళేటప్పుడు గేటు దాకా వెళ్ళేవాళ్ళం. ఆయన దివ్య సన్నిధిలో ప్రవచనం వింటూ తన్మయత్వం పొందేవాడిని. దివ్య చైతన్యం నిరంతరం ఆయన నుండి ప్రవహిస్తూ ఉండేది. ఆయన దివ్య సత్యాలను వినోదభరితంగా మనస్సుని హత్తుకునే విధంగా తెలియజేసేవారు బాబా. ఆయన ప్రతి చర్యలోనూ పరిపూర్ణత్వం తాండవిస్తూ ఉండేది. సశరీరుడైన అవతారుడు అచైతన్య దివ్యత్వం నుండి చైతన్యత దివ్యత్వంలో మేలుకొనేటువంటి వాడు. వివిధ భూమికలలో పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ఉంటాడు. శాశ్వత దివ్య సత్యత్వాన్ని వ్యక్తం చేస్తాడు. దేవుడు మానవుల ఐక్యతానుభవ స్థితి వారిది. అది ఉన్నతోన్నతుడైన మెహర్ బాబా స్థితి అన్నారు జోసెఫ్. పరిపూర్ణ సద్గురు యొక్క సాన్నిధ్యంలో ఉండే నిజమ నిజమముచ్చుకు నిజమముచ్చువు ఆయన యొక్క పరిపూర్ణతను ఆస్వాదిస్తూ తాను పరిమితుడైనప్పటికీ వారి దివ్య ప్రేమను స్వీకరిస్తూ ఉంటాడు. పరిపూర్ణమైన హృదయంతో గురువుకి సమర్పణమైనప్పుడు దివ్య జ్ఞానానుభవాన్ని పొందుతాడు. అయితే పరిమిత మనస్సు నుండి వ్యక్తమయ్యే అహం భగవద్ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది తననే కాకుండా ఇతరులను కూడా గందరగోళంలో పడేస్తుంది. అలా కాకుండా మేధాశక్తిని హృదయంతో మేళవించి పనిచేసినట్లయితే జ్ఞానం వ్యక్తమై సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అది ఆధ్యాత్మిక స్వేచ్ఛను, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అనంత దివ్య చైతన్యం గల వ్యక్తికి తార్కాణంగా ఉంటుంది. శిష్యుడు సద్గురుకి దూరంగా ఒంటరి జీవితం సాగిస్తున్నప్పుడు అతని ఆలోచనలు చైతన్యపు ఎరుకను పొందే దిశగా సత్య జీవితము కంటే ఉన్నత సత్యత్వమేమీ లేదు అనే యథార్థతను తెలియజేస్తాయి. చివరకు ఆ శిష్యుడు సత్యానుభూతిని పొందుతాడు అని జోసెఫ్ చెప్పాట. ఆ సంగతి ఇక్కడ రాశారండి. అంటే ఒక అద్భుతమైన దైవీ మానవుడుగా
ఆయన ఎప్పుడూ ప్రస్ఫుటమవుతూ ఉండేవాడు. ఆ దర్శనాల్లో కానీ, ఆయన సాన్నిధ్యంలో ఉన్నప్పుడు. ఎంతలా ఎదురు చూసేవాళ్ళం అంటే, ఒక తండ్రి ఊరెళ్ళిపోయి వస్తాడు అంటే పిల్లలు ఎలా ఎదురు చూస్తారో, అంత ఆతృతగా ఎదురు చూసేవాళ్ళం. బాబా సాన్నిధ్యంలో ఉన్నంత సేపు కూడా ఒక దైవత్వం, పరిపూర్ణ దైవత్వాన్ని చూస్తున్నామా అన్నంత అనుభూతి, ఆయన ప్రవచనాల్లో అద్భుతమైన ఆ సత్యాలు ఇవన్నీ కూడా మాకొక అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్ళాయి. నిజంగా మనం మనసు పెట్టి కాకుండా హృదయాన్ని మేధాశక్తితో కనుక మేళవిస్తే, హృదయంతో మేళవిస్తే ఏదైనా కూడా అద్భుతంగా అర్థమవుతుంది ఆ జ్ఞానం అంటూ. ఒక శిష్యుడు గురువుకి దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నప్పుడు మనకి అమియా కుమార్ హజరాయేనండి దీనికి నిదర్శనం. ఎంత అద్భుతమైన అనుభవాలో. బాబా సాన్నిధ్యంలో లేకపోయినా బాబాని చూసిన అద్భుత ధన్య జీవితం. అలాగా ఒక అంత అంకిత భావంతో, హృదయంతో బాబాతో కనెక్ట్ అయి ఉంటే కనుక ఆ సత్యానుభూతిని పొందుతాడు అని జోసెఫ్ చెప్పిన సంగతి ఐవిడ్యూస్ గారు తెలియజేశారు. మరి రేపు మిగిలిన సంగతులు మనం తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు. జై బాబా. అవతార్ జై. మెహర్ బాబా की जय. 1 second. అయ్యో లేదు, ఒక నిమిషం రజని. ఓకే. సర్లే. అవతార్ మెహర్ బాబా की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light in this dark world and the tears I weep. My heart, my hair I give to you to keep. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These 5 lights are the whirling spokes of breath of the world's wheel that bears me on to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining eye. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ రజని. అందరికి జై బాబా అండి. జై బాబా ఉమారాణి గారు. అందరికీ జై బాబా అండి. జయ బాబా అండి మేడం, చక్కటి విషయాలు తెలియజేశారు మేనేజర్ గారి గురించి మరియు ఇతర విషయాలు. థ్యాంక్ యూ అమ్మ. జై బాబా. జై బాబా. జై బాబా జై మహారాజ్. జై అందరికీ బాబా జై అండి. బాబా. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా.